రథసప్తమి కదండి, మీకు రథం చేపిస్తున్నాను. ఇవిగోండి ఈ ద్రాక్ష పళ్ళు చూశారు కదా, ఇవి చక్రాల కింద అమరుస్తున్నాను. ఇవ్వండి ఈ రకంగా గుచ్చుతున్నాను. ఇవ్వండి చక్కగా ఈ రకంగా చేయండి. చక్కగా రథసప్తమి రోజు మీరు కూడా చూసారా, ఈ రకంగా చక్కగా అమర్చాను నేను. కొబ్బరి పుల్లలు చక్రం రథం 7 ఉంటాయి కాబట్టి మనం 7 చిక్కుడుకాయలు తీసుకున్నానండి నేను. చూశారు కదా, ఇదిగోండి ఇదిగోండి ఈ రకంగా ఇలా గుచ్చుకోవాలి చిక్కుడుకాయ. ఇదిగోనండి అదిగోండి ఆ విధంగా అమర్చుకోవాలి. చూశారు కదా, ఇదిగోండి ఇలా కాయల్లో చక్కగా ఈ రకంగా ఇలా గుచ్చాలి. ఇదిగోండి ఇలా కాయలు ఈ చక్రాలు కదా అమర్చాను కదా, ఇదిగోండి వీటిల్లో ఇలా గుచ్చుకోవాలి. ఇదిగోండి అదిగోండి చూసారా, రథం తయారైపోతుంది. ఇది ఇలా గుచ్చుకోవాలి. ఇది కూడా ఈ రకంగా ఇలా గుచ్చుకోవాలండి. చూసారు కదా, రథం ఈ రకంగా చక్కగా రెడీ అవుతుంది. ఇదిగోండి చూశారు కదండి, ఈ రకంగా చక్కగా తయారు చేశాను. మళ్ళీ పైన కూడా మనం గోపురం కూడా పెట్టుకుందాము. ఈయనకి చక్కని ఎర్రపుల్ అంటే ఇష్టం కాబట్టి ఎర్రని పూలు చక్కగా నేను మీకు అన్నీ చూపిస్తాను వివరించి. చూస్తున్నారు కదండి, చక్కగా ఆ రకంగా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి పైన మనం గోపురం కింద పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ రకంగా ఇలా గుచ్చుకోవాలి. చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడు దీనికి ఇలా చూశారు కదండి, రథం ఆ రకంగా చేశాను నేను. కింద కూడా ఇగో చూసారా, ఈ విధంగా ఇగో చక్రాలు అన్నమాట ఇవి. చూసారు కదండి, ఈ రకంగా చక్కగా చేశాను. అదిగోండి
ఏంటి ఆ రకంగా చేశాను కదా. ఇప్పుడు మనం పువ్వులు అవి ఆయనకి ఎరుపు అంటే ఇష్టం అండి బాగా. సూర్యనారాయణ మూర్తికి ఈ రకంగా చక్కగా ఇచ్చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఇదిగోండి మనం దీనికి ఈ రకంగా బొట్లు పెట్టుకోవాలి. చూసారు కదండి, చక్కగా సూర్యనారాయణ మూర్తి ఈ రకంగా ఇందులో కూర్చొని ఉంటాడు కొలువై. 7 మొత్తం సరిపోయినాయి, 7 కాయలండి. కింద 4 పైన 3. చూసారుగా ఆ రకంగా నేను చక్కగా చేశాను. మొత్తం 7 కాయలు. 7 ఇది కదండి ఆయనకి ఇష్టం కదా. చూసారు కదా, బొట్లు పెట్టి చక్కగా ఈ రకంగా మీరు కూడా చేసి చక్కగా పూజలో అమర్చుకోండి. ఇదిగోండి చూసారా, చక్రాలతో సహా చక్కగా అమర్చాను. ఎంత బాగుందో చూసారు కదా రథం. ఇవ్వండి చూసారుగా ఈ విధంగా చక్కగా. ఇవ్వండి ఈ రకంగా చక్కగా అమర్చాను. ఇవ్వండి మీరు కూడా ఈ రకంగా చక్కగా చేసుకుని దేవుడి దగ్గర చక్కగా పెట్టండి. ఆయనకి చక్కగా ఇగో లోన సూర్యనారాయణ మూర్తి చక్కగా మీకు అన్నీ చూపిస్తాను పూజలో.